గైస్ వెల్కమ్ టు జ్యూస్ పార్క్. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్స్ యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ నెంబర్స్. అంటే ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ తోటే సాల్వ్ చేయాలి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ద నెంబర్స్ అవి 1 తోటి పోవాలి, ప్లస్ ఆ నెంబర్ అనేది ఇట్ సెల్ఫ్ తోటి సాటిస్ఫై కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 ఉన్నాయి. ఈ 2 అనేది ఏ టేబుల్లో వస్తుంది? 1 టేబుల్. 1 2s are 2, నెక్స్ట్ 2 1s are 2 అంతే. ఈ 3 అనేది 1 3s are 3, 3 1s are 3. నెక్స్ట్ 4 అనేది వస్తుందా? రాదు. ఎందుకు? 4 అనేది 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో కూడా వస్తుంది. నెక్స్ట్ 5 7 వాటి ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఇప్పుడు 140ని ఈ ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేసి సాల్వ్ చేయాలి. 140 2 తోటి మనం డివైడ్ చేయొచ్చు కదా. 2 70s are 2 35s are 70, 5 7s are 35, 7 1s are 7. 140 is equals to, ఇప్పుడు ఇవన్నీ మల్టిప్లై చేయాలి. 2 into 2 into 5 into 7. 2 into 2ని మనం 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇంటూ 5 ఇంటూ 7. ఇప్పుడు ఈ 156 చూద్దాం. 156 ఎన్లో పోతుంది? 2 టేబుల్తో డివైడ్ అవుతుంది. 2 78s are 156, 2 39s are 78. ఇప్పుడు ఈ 2 టేబుల్తో పోదు కాబట్టి 3 టేబుల్ తీసుకుందాం. 3 అనేది డివైడ్ అవుతుంది కదా. 3 13s are 39. 13 డైరెక్ట్ 13 టేబుల్లో పోతుంది, ఎందుకంటే 13 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి. సో ఇక్కడ మనం 156 ఈజ్ ఈక్వల్స్ టు 2 into 2 into 3 into 13గా రాసుకోవచ్చు. 2 into 2ని 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 13. ఇప్పుడు 3825 3 టేబుల్తో పోతుంది. ఎందుకు? ఇవన్నీ యాడ్ చేస్తే మనకి వీటి సమ్ అనేది 3 టేబుల్తో పోతే ఈ టోటల్ ఇది కూడా 3 టేబుల్తో పోతుంది. 3 1s are 3, అప్పుడు ఒకటి క్యారీ అవుతుంది. 3 7s are 3 2s are 12 7 5. నెక్స్ట్ 3 4s are 12, 3 2s are 6, ఒకటి క్యారీ అవుతుంది. 3 5s are 15. నెక్స్ట్ 5 టేబుల్ 5 8s are 40, ఇక్కడ 2 క్యారీ అవుతుంది. 5 5s are 25. తర్వాత ఇది కూడా 5 టేబుల్లో పోతుంది. 5 17s are 5 1s are 5, 3 క్యారీ అయితే 7 3 7 5s are 35. నెక్స్ట్ 17 అనేది ప్రైమ్ కాబట్టి డైరెక్ట్ 1 తోటి పోతుంది కాబట్టి 3825 ఈజ్ ఈక్వల్స్ టు 3 into 3 into 5 into 5 into 17 ఈజ్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 17. అంతే, ప్రాబ్లం అయిపోయింది. ఏం లేదు, ఇచ్చిన నెంబర్ని మనం ప్రైమ్ నెంబర్స్ తోటి సాల్వ్ చేయాలి. అది వచ్చింది. ఇవన్నీ మల్టిపుల్ వేసి ఇక్కడ రాస్తే ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి.